రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. మరి ముఖ్యంగా కేసీఆర్ పాలించినటువంటి 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేరాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో ఉండే రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళ దారుణ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇంట్లో ఉన్న మహిళను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హతమర్చారు. కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపిగా స్నానం చేసి యజమానికి చెందినటువంటి ద్విచక్ర వాహనంపైనే పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పలు ఆధారాలు వివరాలు సేకరించారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాల మేరకు రేణు అగర్వాల్ కాళ్ళు చేతులు కట్టేసి కత్తితో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రెషర్ కుక్కర్లోనూ తలపై కొట్టినట్టు అనుమానిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో పాటు గాయాలతో విలవిల్లాడుతూ ఆమె అక్కడే మరణించింది. హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, ప్రెషర్ కుక్కర్ సహా ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరింత తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నాడు. రంజిత్, చెప్పండి. సురేష్, హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉలికి పడే విధంగా వచ్చేసి ఘటనలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితము సహస్ర కేసుని వీడక ముందే వచ్చేసి ఈ రోజున స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో 50 సంవత్సరాల మహిళను వచ్చేసి అత్యంత దారుణంగా చేతులు కాళ్ళు కట్టేసి దారుణ హత్య చేసిన పరిస్థితులు అనేది వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంట్లో 11 రోజుల క్రితం ఇంట్లో పరిమాణిగా చేరినటువంటి హర్ష 11 రోజులుగా ఒక పన్నాగం చేసినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. అతనితో పాటుగా 14వ ఫ్లోర్ లో ఉన్నటువంటి రోహన్ అనే వ్యక్తి 14వ ఫ్లోర్ లో ఉంటుండు. 14వ ఫ్లోర్ లో 9 సంవత్సరాలుగా వచ్చేసి అదే ఇంట్లో పని చేసుకుంటూ కూడా వంట కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. అతని రెఫరెన్స్ ద్వారానే ఈ హర్ష అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఇద్దరు కూడా కలిసి అంటే ఇంట్లో ఉన్న ఆభరణాలు కావచ్చు, దాంతో పాటు డబ్బు, ఈ రెండుని దొంగిలించడానికి వచ్చేసి పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రాకేష్ అగర్వాల్ కావచ్చు, అతనితో పాటుగా వచ్చేసి శుభం, వాళ్ళిద్దరూ స్టీల్ వ్యాపారం సత్యనగర్ లో వచ్చేసి వ్యాపారం కొనసాగిస్తారు. ఆ వ్యాపారానికి వెళ్ళిన సమయంలో ఉదయం 10 గంటలకు వెళ్ళిన తర్వాత దాని ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి 5 ఫ్లోర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇంట్లోకి రమ్మని చెప్పి ఇంట్లో డోర్ నాక్ చేసేసుకొని కూడా మొత్తం అంటే ఎవరికి వినపడకుండా డోర్ మొత్తం తలుపులు వేసేసి చేతులు కాళ్ళు రెండు కూడా కట్టేసి ఇంట్లో ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఒక వివరాలు చెప్పమని కూడా ఆ రేణు అగర్వాల్ ని ఇబ్బందులు పెట్టినట్టుగా చిత్రహింసలు పెడుతూ అతనితో కుక్కర్ ఏదైతే ఉందో పప్పు కుక్కర్ తో పాటుగా తల మీద మోది ఆ చనిపోయింది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూరగాయలు చేసే కటింగ్ చేసే కత్తి కావచ్చు, దాంతో పాటుగా షాట్ కావచ్చు, ఆ రెండింటితోని అత్యంత దారుణంగా చంపారని కూడా ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అప్పటికి వాళ్ళ యొక్క భర్త సాయంకాలం వరకు ఫోన్ చేస్తున్న భార్య లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఇంటి వద్దకు చేరుకున్న వ్యక్తి ఇంటి ముందు లాక్ ఉండడంతో ప్లంబర్ కి ఫోన్ చేసి ఇంటి వెనకాల ఉన్న బాల్కనీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఒక్కసారిగా భార్య 2 కాళ్ళు చేతులు కట్టేసి రక్త పరుగులో ఉన్న వ్యక్తిని చూసి తన కుటుంబ సభ్యులు రోదన వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ 20 నెలల కాలంలో ఎక్కడ చూసినా దారుణాలు ఘోరణాలు, వాటితో పాటుగా వచ్చేసి డ్రగ్ మాఫియా, ఇవన్నీ కూడా ఒక కేంద్రంగా జరుగుతుంది హైదరాబాద్. అంటే దీని మీద పోలీస్ వ్యవస్థ అనేది కరెక్టమైన చర్యలు తీసుకపోవడం వల్ల ఏదైతే నిందితులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు వాళ్ళకు సరైన శిక్షలు వేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే దాదాపు అతని శరీర భాగంలో దాదాపు 20 ప్లేస్ లో వచ్చేసి గాయాలైనట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినాయి. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇంటికి మృతదేహాన్ని కూడా అప్పచెప్పారు. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిన వ్యక్తి ఏదైతే వాహనం ఉందో వాళ్ళ సొంత కేసు సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుంది, ఏం చెప్తున్నారు అసలు? పోలీసులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి నిన్న సాయంకాలం తరలించారు. తరలించిన అనంతరం వేగంగా స్థానికంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ కి సంబంధించిన సీసీ కెమెరాల ఆధారంగా విజువలేషన్ మొత్తం కూడా తీసుకున్నారు. ఆ విజువలేషన్ లో ఏ ఫ్లోర్ లో నుంచి బయటకు వచ్చారు, అంటే P1 నుంచి వచ్చేసి బయటకు వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. అటు నుంచి ఐడియల్ లేక్ వైపు వెళ్ళేటట్టుగా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని చెప్తున్నారు. దాంతో పాటు సికింద్రాబాద్ ఏరియాలకు అంటే రైలు ఎక్కేసి వెళ్ళారా లేకపోతే వేరే మార్గంలో వెళ్ళారా, ఇప్పటికీ కూడా ఈ వాహనం ఏదైతే ఉందో టూ వీలర్ మీద వెళ్ళినటువంటి హర్ష రోహన్ లో చేసి
ఇప్పటికీ ఆ వాహనం అనేది దొరకలేదు, దాంతో పాటుగా మనుషులు కూడా దొరకలేదు. దానికోసము దాదాపు 5 బృందాలుగా పోలీసులందరూ 5 బృందాలుగా ఒక టీం ఏదైతే ఉందో ఆ టీము జార్ఖండ్ కు పంపించారు. మిగిలిన 4 బృందాలు వచ్చేసి ఒకవైపు సికింద్రాబాద్, మరోవైపు చూసుకుంటే హైటెక్ సిటీ, సనత్ నగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇప్పటికీ ఆ నిందితులు కూడా దొరికించుకోలేని పరిస్థితి ఉంది సురేష్. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులందరూ కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది అంటే పోలీస్ విభాగం అనేది ఏ విధంగా పనిచేస్తుందో చెప్పి అనే పరిస్థితులు కనబడుతున్నాయి సురేష్. థ్యాంక్ యూ రంజిత్.